నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. దేశ రాజకీయాల్లో ఈరోజు అత్యంత కీలకమైనటువంటి రోజుగా నిలిచిపోనుంది. ఇవాళ పార్లమెంట్ ముందుకు డిలిమిటేషన్ మహిళా బిల్లులు రానుండడంతో యావత్ భారతవని దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లింది. దశాబ్దాలుగా నలిగిపోతున్నటువంటి మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు దేశ భవిష్యత్తును మార్చబోయే నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే సుదీర్ఘకాలపు నిరీక్షణకు ఈ సమావేశాల్లోనే తుది రూపం లభించబోతోంది. మహిళా శక్తికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేలాగా కేంద్రం తీసుకురాబోతున్న ఈ బిల్లుకు విపక్షాలు కూడా ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం నిజానికి అద్భుతమనే చెప్పాలి. దీనివల్ల లోక్సభలో, అసెంబ్లీల్లో మహిళల ప్రాధాన్యం గణనీయంగా పెరగబోతోంది. అయితే ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే డిలిమిటేషన్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాల సంఖ్యను ఏకంగా 850కి పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల సరిహద్దులు మారడం, స్థానాల సంఖ్య పెరగడం అనేది భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు మహిళా బిల్లుకు జై కొడుతున్నటువంటి ప్రతిపక్షాలు డీలిమిటేషన్ అంశంపై మాత్రం కేంద్రంతో విభేదిస్తున్నాయి. ఈ పునర్విభజన ప్రక్రియపై ససెమిరా అంటున్న విపక్ష కూటమి దీనిపై తమ నిరసనను మాత్రం గట్టిగానే వినిపించేందుకు సిద్ధమవుతోందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో నిజానికి దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి ఆవిష్కృతం కాబోతోంది. భారత రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. మహిళా శక్తి పెరగబోతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోంది. ఎవరికి నష్టం, నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఎవరికి లాభం అన్నటువంటి చర్చ కొన్ని రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది. హైబ్రిడ్ సిస్టమ్ రావాలన్నటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు. మాట్లాడదాం అన్ని విషయాల గురించి. ప్రస్తుతానికి మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్. శేషు సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్ నమస్తే. సో ప్రధానమైనటువంటి 3 బిల్లులను కేంద్రం తీసుకురాబోతోంది ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతోటి. సో ఈ సమావేశాలు నిజానికి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి ఆవిష్కృతం కాబోతోంది. సో 2 అంశాలను ప్రధానంగా మాట్లాడుకుందాం. ఒకటి మహిళా బిల్లుకు సంబంధించి, రెండవది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి. సో మహిళా బిల్లుకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. బట్ దీని వెనకాల నియోజకవర్గాలకు సంబంధించి ఏదో డీలిమిటేషన్ లేదో జరగబోతోంది. సో అట్లాంటి కుట్రలు జరిగితే మాత్రం ఒప్పుకోమంటూ కూడా ఇప్పటికే అన్ని ప్రతిపక్షాలు మాట్లాడాయి. ఒకసారి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడిన తర్వాత డీలిమిటేషన్కి వెళ్దాం. మహిళా బిల్లు గురించి ఎట్లా చూడొచ్చు సార్? శ్రీకాంత్, భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ 2 అంశాలు భవిష్యత్తులో చాలా కీలకం కాబోతున్నాయనేది పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతున్నటువంటి అంశం. అవును. ముఖ్యంగా ఈ నారీ శక్తి వందన్ అధినియం మహిళా బిల్లు, చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించేటటువంటి బిల్లు 1996లో పార్లమెంట్ గడప తొక్కినటువంటి బిల్లు ఆమోదం పొందటానికి 27 సంవత్సరాలు పట్టింది శ్రీకాంత్. 2023లో మోడీ ప్రభుత్వము ఈ బిల్లుని ఆమోదించింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేటటువంటి బిల్లుని. అయితే ఆ బిల్లు ఆమోదం జరిగినప్పుడు ఆ బిల్లులో కీలకంగా పెట్టినటువంటి అంశం ఏంటంటే ఈ బిల్లుని 2034 సాధారణ లోక్సభ ఎన్నికల నుండి అమలు చేస్తామనేది పెట్టారు. దాంతో పాటు ఇంకా కొన్ని నిబంధనలు ఏమున్నాయంటే దేశంలో జనాభా గణన జరిగిన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ బిల్లు అమల్లోకి వస్తుంది అని పెట్టారు. అయితే 30 సంవత్సరాలు మహిళలు ఈ దేశంలో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రభుత్వము తన ఉద్దేశాన్ని మార్చుకున్నట్టు కనపడుతుంది. ఎందుకనంటే 2034 నుండి కాకుండా 2029 లోక్సభ ఎన్నికల నుండే ఈ మహిళా బిల్లుని అమలు చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భంలో గతంలో ఆమోదం పొందినటువంటి అంటే 2023 పార్లమెంట్ లో ఆమోదం పొందినటువంటి ఈ నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి బిల్లుకి ఇప్పుడు సవరణలు ప్రతిపాదిస్తున్నారు. 131వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఇప్పుడు సభలో ప్రవేశపెడుతున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 2034 నుండి కాకుండా 2029 నుండే ఈ బిల్లుని మహిళా బిల్లుని అమలు చేయాలనేది ఈ బిల్లు యొక్క ఈ సవరణ బిల్లు యొక్క ఉద్దేశంగా మనకు కనపడుతుంది. అయితే
శ్రీకాంత్, ఒక విషయాన్ని మనం గమనించాలా. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు చట్టము రాకుండా ఈ దేశంలో ఈ 1951 నుంచి 18వ లోక్సభ ఎన్నికల వరకు మనం చూస్తే మహిళలకు దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యం దక్కలేదు. మహిళలకు ఎందుకు దక్కలేదని అంటున్నానంటే 2024 జరిగినటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో మహిళలు మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉంటే మహిళలు గెలిచింది, మహిళలు ప్రాతినిధ్యం వహిస్తుంది 74 మాత్రమే. అంటే వాళ్ళ ప్రాతినిధ్యం 14% మించి లేకుండా పోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాల. అదేవిధంగా దేశంలో 4123 శాసనసభ స్థానాలు ఉంటే పట్టుమని వాళ్ళు గెలిచింది 390 శాసనసభ స్థానాల్లో మాత్రమే. అంటే 9.4% మాత్రమే వాళ్ళకి ప్రాతినిధ్యం దక్కింది. అంటే అటు చట్టసభలు, అటు లోక్సభలో కానీ, ఇటు రాష్ట్రాల శాసనసభల్లో కానీ మహిళలకు సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కలేదు. కాబట్టి మహిళలకు కూడా, అంటే ఆకాశంలో సగం జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కాలి అనేది గత 30 ఏళ్లుగా వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఆకాంక్షలకు ఒక ప్రతిరూపం. బట్ ఈ సవరణ బిల్లు ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని మనకు కనపడట్లేదు. అయితే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ బిల్లు ఆమోదం పొందేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. మీరు చూడండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా 42 లోక్సభ స్థానాలు ఉంటే మహిళలకు దక్కిన ప్రాతినిధ్యం, ఈ సభలో దక్కిన ప్రాతినిధ్యం కేవలం 5 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మహిళలు గెలిచారు. తెలంగాణ నుంచి అయితే మరీ అన్యాయం, 2 మహిళలు మాత్రమే గెలిచారు. మీకు ఈ 2 తెలుగు రాష్ట్రాల శాసనసభలలో కూడా అక్కడ 170 శాసనసభ స్థానాలు ఉంటే 22 మంది మహిళలు మాత్రమే గెలిచారు. ఇంకా తెలంగాణలో అయితే మరీ దారుణం శ్రీకాంత్. ఇక్కడ 119 శాసనసభ స్థానాలు ఉంటే మహిళలు గెలిచింది 10 మాత్రమే. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కాలి అనేది ఈ దేశంలో 30 సంవత్సరాలుగా వాళ్ళు నినదిస్తున్నటువంటి ఒక ఆకాంక్ష. ఆ ఆకాంక్షలు నెరవేరాలని మనం కూడా కోరుకోవాలి. ఇది ఒక శుభ పరిణామం. మహిళలు చట్టసభల్లోకి రావాలి. మహిళలు చట్టసభల్లోకి వస్తే దేశంలో రాజకీయం మరొక ఇంకొక పాయింట్ సార్, మనం మాట్లాడుతుండగానే అటు ప్రధానమంత్రి మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశం ఒక చారిత్రాత్మక అడుగు వేయబోతోంది అన్నటువంటి అంశాన్ని కూడా మోడీ ట్వీట్ చేయడం జరిగింది. మహిళా సాధికారత దిశగా ముందుకెళ్తున్నాం, మహిళలకు మనం ఇచ్చేటువంటి అతిపెద్ద గౌరవం, ఇదే స్ఫూర్తితోటి ముందుకు సాగుతున్నాం అంటూ కూడా మోడీ చెప్పడం జరిగింది. ఋగ్వేదంలోని సుభాషితాన్ని కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. బట్ ఇట్లాంటి క్రమంలోనే దీని వెనకాల ఏదో జరుగుతుందంటూ కూడా స్టాలిన్ అటు నల్ల జెండా కూడా ఎగిరేస్తున్నారు, నల్ల బెలూన్లు ఎగిరేస్తున్నారు. సో మహిళా రిజర్వేషన్ నిజానికి రావడం అంటే ఒక అదృష్టం అనే చెప్పాలి. మహిళల తరపున చూసుకున్నా కానీ దేశంలో మహిళా సాధికారత పెరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదయోగ్యం అయిన తర్వాత ఎప్పుడు ఇది అమల్లోకి వస్తుంది, దీని వెనకాల నియోజకవర్గాల పునర్విభజన ఎట్లా అమలు చేయబడుతుంది, దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిటీ ఎట్లా ఉండబోతుంది, ఆ కమిటీకి ఉండేటువంటి దిశానిర్దేశాలు ఎట్లా ఉండొచ్చు? శ్రీకాంత్, మహిళా బిల్లు, డీలిమిటేషన్, తర్వాత లోక్సభ శాసనసభ స్థానాలు పెంచటం అనేది వేరువేరు అంశాలు. అవును. కానీ ఈ మహిళా బిల్లు చాటున మిగతా 2 బిల్లులను కూడా ఆమోదింపజేసుకునేటటువంటి ఎత్తుగడ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు అనంటే